దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి మీ వద్దకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. కొన్ని దినాల బట్టి మరి ఈ ఛానల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాట ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి సహాయం చేయాలని ప్రభు పేరిట. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతుల అందరికి సేవకులకును విందు చేయించెను. చాలా చదవబడినటువంటి లేఖన భాగం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట, ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు కనబడుతున్నాడు. అహష్వేరోషు రాజు అనే పేరునకు అర్థం మహారాజు అని దాని యొక్క అర్థమైనది. ఇతను 127 సంస్థానాలకి అధికారిగా లేదా చక్రవర్తిగా మాత్రమే కలిగి ఉన్నాడు. మన పరమరాజు అనగా ప్రభువైన క్రీస్తు యేసు సర్వభూమికి రాజై ఉన్నాడని ఇర్మియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తూ, అంత మాత్రమే కాదు, ఆయన సదాకాలమున రాజని మలాకి 1:14లో రాయబడిన మాటను బట్టి ఆయన ఘనమైన మహారాజుని రాయబడినటువంటి మాటను బట్టి కీర్తనాకారుడు మరి 95వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాటను బట్టి దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ రాజు 127 సంస్థానాలకే రాజు. కానీ మన ప్రభువైన క్రీస్తు యేసు సర్వలోకానికి రాజు మరియు చక్రవర్తి. అయితే ఈ అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన 20 ఏళ్ళు చేశాడు. ఈ 127 సంస్థానాలకి రాజుగా ఉన్నటువంటి ఈ రాజు దానికి మాత్రమే పర్మనెంట్ కనబడుతున్నాడు. కానీ మన రాజు సర్వలోకానికి రాజు. ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ రాజు తన పదవిని, తన రాజ్యాన్ని మరొకరి చేతిలో పెట్టి తన విలాసాలకి యోగ్యుడిగా కనబడుతున్నాడు. కానీ మన రాజు అయినటువంటి ప్రభువైన క్రీస్తు యేసు తన రాజ్య భారమును ఎవరి మీద పెట్టాడు తెలుసా? తన సేవకుల మీద పెట్టి తను కూడా దేవుడి చిత్తానుసారంగా నడవటం మొదలుపెట్టాడు. 20 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసినటువంటి ఈ రాజు చర్యల గురించి మనం ఆలోచన చేస్తే అహష్వేరోషు దినములలో జరిగినటువంటి వివరాలు పరిశుద్ధ లేఖన భాగంలో 1వ అధ్యాయం అంతా ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమనగా 7 నపుంసకుల వివరాలు కనబడుతున్నాయి. వష్టి వివరము కనబడుతుంది. 7 ప్రధానుల వివరాలు కనబడుతున్నాయి. మొర్దెకై ఎస్తేరు వివరాలు కనబడుతున్నాయి. అలాగే ఆ కోటకి ఇరుపక్కల ద్వారపాలకులైన వారు కూడా పరిశుద్ధ లేఖనంలో కనబడుతున్నారు. వారి పేర్లు కూడా బిక్తాను మరియు తెరేహు అని
రాయబడిన మాట. అంత మాత్రమే కాదు, హామాను మరియు జెరుషు వివరాలు, ఎస్తేరు చెలికత్తుల యొక్క వివరాలు, ఎస్తేరు యొక్క విందు, శత్రువుల యొక్క పారశీక దేశం హతమార్చబడినటువంటి వివరాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకం కనబడుతున్నాయి. తదుపరి ఎస్తేరు పినతండ్రి అయినటువంటి మొర్దెకై ప్రధానమంత్రి కాబడటం. ఏం కాబట్టం అండి? ప్రధానమంత్రి కాబట్టం. ఇలా పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథము నెహెమియా యొక్క చర్యలు కూడా కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ కోరేషు రాజు ఏలబడినటువంటి దినాల గురించి కూడా ప్రస్తావించబడుతున్నాయని ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్న ఈ యొక్క సమయమున. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 127 సంస్థానాలకి అధికారిగా, చక్రవర్తిగా, రాజుగా ఉన్నటువంటి ఈ అహష్వేరోషు రాజు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తున్నాడా అంటే షూషాను కోట నుంచి. ఎక్కడ నుంచి? షూషాను కోట. మనం చదువుకున్నాం కదా. షూషాను కోట గురించి ఈ ఎస్తేరు గ్రంథంలో రాయబడినటువంటి 2వ వచనములో 1వ అధ్యాయంలో షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ షూషాను కోటకి ఏలాము యొక్క రాజధాని పట్టణం. దేవునికి స్తోత్రం చెప్పు. ఏలాము రాజధాని యొక్క పట్టణం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏలాము యొక్క రాజధాని పట్టణముగా పరిగణించబడింది. ఆదాము వంశావళిలో నుంచి వచ్చినట్టు కుమారుల్లో ప్రత్యేకముగా ఈ ఏలాము కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో 7 ఏలాములు ఉన్నారు. అయితే ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి 27 సంస్థానాలకి అధికారిగా, చక్రవర్తిగా, రాజుగా కనబడుతున్నటువంటి అహష్వేరోషు రాజు యొక్క కోటలో గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, పారశీక దేశం యొక్క రాజు కోరేషు దానిని జయించటం. దేనిని అంటే ఇదిగో ఈ షూషాను కోటను గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, పారశీకపు రాజ్యము, చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 8:2. నేను దర్శనము చూచుచుంటుని, చూచుచున్నప్పుడు నేను ఏలాము అను ప్రదేశ సంబంధమగు షూషానును పట్టణపు నగరములో ఉన్న. చాలు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే 3 రాజ్య నగరాలు కలిసినటువంటి రాజ్యమే ఈ పారశీక రాజ్యం. ఈ పారశీక రాజ్యంలో ఏముందంటే షూషాను కోట ఉంది. ఈ షూషాను కోట ఎవరి ఆధ్వర్యంలో ఉంది అని ఆలోచన చేస్తే అక్కడ అహష్వేరోషు రాజు కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్న బైబిల్ గ్రంథంలో అనేక రకమైన కోటలు ఉన్నాయి. చాలా కోటలు కనబడుతున్నాయి. కోటలలో ప్రముఖమైన కోట ఏమనగా షూషాను కోట. అంతకంటే ప్రాముఖ్యమైన కోట ఏదైనా ఉన్నదంటే యెహోవాయే నా కోట అని రాయబడిన మాట. ఈ కోటలన్నిటికంటే తండ్రి అయిన దేవుడే మన కోటగా మనం ఎంచుకోవాలి. ఈ సమయమున కోటలోని అనుభవాలు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు తన రాజ్యములో ఇదిగో ప్రాముఖ్యత దేనికి వహించాడంటే ఆ యొక్క షూషాను కోట గురించి ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఆ షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు అహష్వేరోషు రాజు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం,
కోట గురించి మాట్లాడుతున్నారు ఏంటి, కోటలో అనుభవాలు ఏంటంటే కోటలో బోల్డ్ అనుభవాలు ఉంటాయి. కోటలో చాలా అనుభవాలు ఉంటాయి. దాంట్లో ధనవంతులేమి, సామంతులేమి, పేదవారేమి, దరిద్రులేమి అనేక మంది రాజసముఖమున నిలబడాలి. అర్థమవుతుందా? రాజసముఖం నిలబడాలంటే ఒకటి తప్పన్నా చేసి ఉండాలి, రెండు మంచి అయినా చేసి ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఆనాటి దినాల్లో ఉన్నటువంటి అహష్వేరోషు రాజు ఏర్పాటు చేసుకున్నటువంటి షూషాను కోటలో నుంచి రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడని గ్రహించి అనేక మంది రాజు పిలువగా వచ్చినటువంటి వారిలో కొందరు కనబడుతున్నారు. రాజు ఆ కనబడుతున్నటువంటి విధానం చూసుకున్నట్లయితే 1వ వచనం మొదలుకొని 4వ వచనం వరకు రాజు కలిగినదంతా, రాజు ఏమైతే కలిగి ఉన్నాడో రాజు యొక్క ఔన్నత్యాన్ని తన సేవకులందరినీ పిలిచి, తన పనివారిని అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా, ఇక్కడ రాయబడిన మాట 3వ వచనములో, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించి పార్షిక దేశం యొక్క మధ్య దేశం యొక్క పరాక్రమశాలులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను ఘనతలను అనేక దినములు అనగా 180 దినాలు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు తెలియపరుస్తున్నాను, పరిశుద్ధ లేఖన భాగంలో క్రీస్తుకు పూర్వం 482వ సంవత్సరంలో 6 నెలలు తన అధిపతులకు సేవకులకు విందు చేసినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. ఈ యొక్క ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయమంతా చదువుకుంటే అర్థమవుతుందండి. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేసింది 6 నెలలే. కానీ మన ప్రభు లోకరక్షకుల దేవుడు ఇదిగో 2000 సంవత్సరాలు మొదలుకొని ఇప్పటి వరకు ఆయన కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? విందు చేస్తూనే ఉన్నాడు. ఇక అర్థం కావాలి, విందు కంటే ముందుగా ప్రతి మానవుడికి తన యొక్క విందులో ఒక ఆలోచన కలిగి ఏం చేస్తాడంటే ట్రీట్ ఇవ్వాలి. ఏమివ్వాలి? పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ యొక్క కోటలో అనుభవం మొట్టమొదటి మాట ఏమనగా, ఇదిగో రాజు ఇచ్చేటటువంటి విందులో పార్టీ ఏమిస్తున్నాడు అని యోచన చేస్తే అక్కడ అందరిని పిలిచాడు, అధిపతులను పిలిచాడు, ఐశ్వర్యవంతులను పిలిచాడు, సేవకులను పిలిచాడు. సేవకులను మాత్రమే కాదు కానీ పరాక్రమశాలను పిలిచాడు, గనులను కూడా పిలిచాడు. పిలిచినటువంటి ఈ రాజు తనకున్నదంతా కనపరుస్తున్నాడు. కనపరచడమే కాదు, దాన్ని చూసి అనేక మంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఆనందంతో రకరకాలుగా పాటుపడుతున్న దినాలు కనబడుతున్నాయి. ఎక్కడ? షూషాను కోటలో. జ్ఞాపకం చేసుకుందాం, గ్రీకు వారు ఏం చేశారంటే దీనికి ఒక పేరు పెట్టారు, సూసా అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? సూసా అని పేరు పెట్టారు. పార్షియ దేశంలో దీనికి ఇంకో పేరు పెట్టారు, సూస్ అని పేరు పెట్టారు. పార్షియులు దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే సూస్. అయితే గ్రీకు వారేమో సూసు అని పెడితే ఇక్కడ పార్షియులేమో సూస్ అని పేరు పెట్టారు. ఇక్కడ జ్ఞాపకం అలాగే మొదలుకొని ఇప్పుడు దాకా దానికి ఏం పేరు పెట్టబడిందంటే షూషాను. అయితే జ్ఞాపకం చేసుకుందాం, కోటలో ఉండి ఎవరున్నప్పటికీ, కోటలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ వారు విజయాన్నే పొందుకున్నారు కానీ అపజయాన్ని ఏమాత్రం కూడా పొందుకోలేదండి. ఈ కోటలో ఉన్నటువంటి అనుభవం నేను మీకు తెలియపరచు. చాలా అనుభవాలు ఉన్నాయి, 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి తెలియపరచను ఆశ కలిగి ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలో చూస్తే ఈ రాజు తన ఔన్నత్యాన్ని మహిమపరుస్తున్నాడు. ఎలాగో తెలుసా? ప్రభు మహిమను చూపిస్తున్నాడు, అనగా రాజు మహిమను చూపిస్తున్నాడు. రెండోదిగా ఐశ్వర్యాన్ని చూపిస్తున్నాడు. మూడోదిగా ఆయన ప్రభావం చూపిస్తున్నాడు. నాలుగవదిగా ఆయన మహాతీస్తయమును చూపిస్తున్నాడు. ఐదవదిగా ఏం చూపిస్తున్నాడు తెలుసా?
ఘనతను చూపిస్తున్నాడు, ఆరోదిగా విందును చూపిస్తున్నాడు, ఏడవదిగా ద్రాక్షారసం అంతకంటే ఎక్కువ ప్రభావం ఆయన సన్నిధిలో ఉందని కనపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మీకు తెలియపరిచే మాట, ఏడవదిగా తెలియపరిచాను చూసారా? ఏడవది ఏంటంటే ద్రాక్షారసము చేత తన యొక్క ఔన్నత్యాన్ని కనపరుచుకోవటం. రాజు తన అంతఃపురములోనికి, తన రాజ్యములోనికి ఎవరైనా సరే నూతనమైనటువంటి ప్రాంతం నుంచి, నూతన దేశం నుంచి ఎవరైనా వస్తే వారికి మొట్టమొదటిగా రాజ్యసభలో అంతఃపురంలో తను కలిగినటువంటి ఆ యొక్క విందుశాలకు ఆహ్వానించబడినప్పుడు వారు చేసే పని ఏంటంటే మొట్టమొదట డ్రింకింగ్ టు వైన్. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అని అంటే వైన్ తాగడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. ద్రాక్షారసము చేత వెళ్ళబుచ్చుతారు. మాట మంతి మాట్లాడుకుంటూ ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నటువంటి ఆ దినాలు జ్ఞాపకం చేసుకుందాం. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ఎవరైనా సరే మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు అతిథులకి ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళితే, లేదా ఒక 70 ఏళ్ళు వెనక్కి వెళితే, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మొదట వాళ్ళకి ఏమిస్తారు తెలుసా? ఏమండి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, తుడుచుకోవడానికి టవలో, కూర్చోవడానికి కుర్చీయో పేటో వేసి తనకి మజ్జిగని ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. తాగటానికి చల్లటి త్రాగటానికి మజ్జిగనిస్తే తాగి సంతోషించేవారు. ఆ తదుపరి ఏదైనా సరే డిస్కషన్ చేసుకునేవారు. ఆ తదుపరి విందుకి వెళ్ళేవారు. అంటే జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు రాజు ఏమిచ్చాడు? వచ్చినటువంటి అతిథుల కంటే ఏమిచ్చాడు తెలుసా? వారు వచ్చారన్న సంతోషములో ద్రాక్షారసం ఇచ్చి వారిని సంతోషపరచబడుతున్నాడు రాజు అయినటువంటి అహష్వేరోషు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ నుండి అంటే షూషాను కోటలో ఉండి. రాజు 6 నెలలు మాత్రమే ఇచ్చి ఉండొచ్చు. రాజు తన దగ్గర ఉన్నటువంటి అధిపతులకి, అధికారులకి, పరాక్రమశాలులకి, ఘనత వహించిన వారికి తన ద్రాక్షారసం పంచి ఉండొచ్చు ఒక 6 నెలలు. లేదా ఇదిగో ఇక్కడ రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్న ఈ యొక్క సమయంలో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు జ్ఞాపకం చేసుకుంటే తను చేసినటువంటి విధానంలో ఆయన కూడా ఏమి ఇచ్చాడు తెలుసా? ద్రాక్షారసం ఇచ్చారండి. ఆయన ఇచ్చిన ద్రాక్షారసము శాశ్వత కాలము. కానీ అహష్వేరోషు రాజు షూషాను కోటలో ఇచ్చింది శాశ్వతమైనది ఏమాత్రం కూడా కాదు. అందుకనే కోటలో ద్రాక్షారసముతో అనుభవంతో కలిగినటువంటి భావన కనబడుతూ ఉంది. వచ్చినటువంటి అధిపతులేమి, అధికారులేమి, పరాక్రమశాలేమి, ఘనత వహించిన వారేమే. కానీ ఇప్పుడు ఏమి చేస్తున్నారు అంటే రాజుతో సంభాషిస్తూ ద్రాక్షారసమును త్రాగటం మొదలుపెట్టారు. ద్రాక్షారసము దేనికి సాదృశ్యమురా అంటే ఒకటి సంతోషానికి సాదృశ్యం. ఏంటంటే దీనికి సాదృశ్యం సంతోషాన్ని వ్యక్తపరచడానికి, సంతోషంగా ఉండటానికి రాజు షూషాను కోటలో ఏం చేస్తాడంటే ద్రాక్షారసముతో అందరినీ సంతోషపరుచుతూ ఉన్నాడు రాజైన అహష్వేరోషు. ఎక్కడ? షూషాను కోటలో. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, షూషాను కోటలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఇదిగో సంతోషము అక్కడ ఉన్నది అని ప్రభు పేరిట తన దాసునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడికి స్తుతి చెప్పండి, హల్లెలూయా. అయితే ఈ కోటలో సంతోషము ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించబడిన వారు సంతోషంగా ఉండటానికి రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రేమ విందులో లేదా విందులో మొట్టమొదట ఏర్పాటు చేసింది ఏంటి తెలుసా? ద్రాక్షారసం. బైబిల్ గ్రంథంలో అనేక మంది అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ద్రాక్షారసముతో షూషాను కోట యొక్క అనుభవం. కోటలో అనేక మంది ద్రాక్షారసము చేత వెళ్ళబుచ్చుతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది ద్రాక్షారసముతో వెళ్ళబుచ్చుతున్నారు. అయితే వెళ్ళబుచ్చుతున్నటువంటి విధానంలో చూస్తే కొంతమంది మతి తప్పి ఉన్నారు, కొంతమంది మత్తులై ఉన్నారు, కొంతమంది మెలకు కలిగి ఉన్నారు, కొంతమంది ఇదిగో తాగిన దానిని బట్టి కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అయితే జ్ఞాపకం చేసుకుందాం,
ద్రాక్ష రసము గురించి మాట్లాడుతుంటే పరిశుద్ధ లేఖన భాగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన అప్పగింపబడే రాత్రి ఏం చేశారో తెలుసా? ఒక ద్రాక్ష రసము పాత్రని ఎత్తుకొని పైకెత్తి, ఇది నా యొక్క రక్తము, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రశంసించటానికి ఆనాటి దినాల్లో ఆయన కలువరి శిలువలో బలియాగం అవటానికి ముందుగానే ప్రభుల వారు తన శిష్యులతోనూ తన పరాక్రమశాలునైనటువంటి 12 మంది అపోస్తులతో తన అప్పగింపబడే రాత్రి ఈ రకంగా చేశారు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, షూషాను కోటలో రాజు చేసింది అక్కడ మాత్రమే తెలిసింది, కానీ మన ప్రభువు చేసింది లోకమంతటికి తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆయన చేసింది 12 మందికే, కానీ ఈయన చేసింది సుమారుగా రాయబడిన మాట, అక్కడ రాయబడిన మాట ప్రకారం మనం చూస్తే చాలామంది కనబడుతున్నారు. ఆనాటి దినాల్లో పరాక్రమంశాలు ఉన్నారు, ఇంకా గనులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, అనేక మంది ఆ కోటలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో రోమిల్ రాసిన పత్రికలో రాయబడిన మాట చదవండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన గురించి మాట్లాడలే, ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడలా, అయితే విందు గురించి మాట్లాడలా. తన అప్పగింపబడే రాత్రి ప్రభుల వారు ఏం చేశారో మనకు తెలిసిందే. బైబిల్ గ్రంథంలో అబ్రహాం మొదలుకొని మలాకి వరకు ద్రాక్షారసముతో మత్తులైన వారు కనబడుతున్నారు. ఇప్పుడు ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి. ఈనాటి దినాల్లో ఈ ద్రాక్షారసంని ఏం చేశారంటే అలవాటుగా చేసుకొని మొత్తుకి బానిస అయిపోయి దానితో ఏం చేస్తున్నారా అంటే సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అందుకని మద్యము అల్లరిని పుట్టించును. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, అశ్వారోషు రాజు షూషాను కోటలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే మత్తుడయ్యాడు. మత్తుడై తను ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, మత్తులో ఉన్నాడు, మత్తుతో కూడినటువంటి ఆలోచనలో ఉన్నాడు, లోక సంబంధి అయిపోయాడు, రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ సమయాన్ని మీకు తెలియపరుస్తున్నా, మనము కూడా ఈ లోక సంబంధమైన వాటిని మనలోనికి పంపించి మత్తులతో కూడి దేవునికి దూరం అవుతున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట తన దాసునిగా మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్న మాట, ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తు గారు తన శరీరంలో ఉన్నటువంటి రక్తానికి సాదృశ్యంగా తెలియపరుస్తుంటే, ఈ ద్రాక్షారసం అనేది మానవులకి ఎలా ఉపయోగపడుతుందంటే మత్తుగా ఉపయోగపడుతూ ఉందని గ్రహిస్తున్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు అంటున్నాడు కదా, మద్యము అల్లరిని పుట్టించును. ఎవడైనా ద్రాక్షారసము చేత మత్తుడై ఉన్న వాడు ఏం చేయబడతాడు కదా, దేవుని చేత అవమానించబడతాడు లేదా దూషించబడతాడు పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నా, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి నా తండ్రి వ్యవసాయకుడు ఏమంటున్నాడండి, మరి మనం తీగలం, నేను ద్రాక్షావళిని అని అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుందాం, మనం ఆయనలో ఏం చేయబడాలంటే అంటగట్టబడాలి. మనం ఆయనలో అంటగట్టబడితే కానీ ఫలిస్తాం. అంటగట్టబడి లేకుండా ఉంటే ఏమాత్రం కూడా ఫలించలేవు. అంటే జ్ఞాపకం, నువ్వు ఫలించాలంటే ద్రాక్షారసంతో మాత్రమే కాదు, నువ్వు సంతోషించాలంటే ద్రాక్షారసంతోనే కాదు, నువ్వు బాగుండాలంటే ద్రాక్షారసంతోనే కాదు. కానీ ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యం. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రాజులైన వారు అనేక మందిని పిలిచి ట్రీట్ ఇస్తారు. ఉదాహరణకి మన భారతదేశానికి అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చాడు.
వచ్చాడా? అప్పుడు ఎవరున్నారు? పిఎం మోడీ గారే ఉన్నారు. ఇప్పుడు కూడా పిఎం ఎవరంటే మోడీ. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో పిఎం ఎవరంటే మొర్దుకై. మొర్దుకైకి ముందు పిఎం ఎవర్రా అంటే హామాను. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నేను మీకు తెలియపరుస్తున్నా, ఈ పిఎం అధ్యక్షుడు వచ్చినప్పుడు రావటంతో తనకేమిచ్చాడు తెలుసా? ట్రీట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ట్రీట్. అంటే ఏదో ఒకటి రాగానే పుష్పగుచ్చాలతో ఆహ్వానించబడేటటువంటి ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏ రూమ్ అయితే ఆయన కొరకు సిద్ధపాటు చేసిందో అవన్నీ చూపించుకుంటూ తన రూమ్ దాకా తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళే ముందు అందరిని పరిచయం చేసి వారితో కలిసి కొంచెం ఏదైనా సరే డ్రింక్ చేయాలి. ఏం చేయాలి? డ్రింక్ చేయాలి. అది టీ కానీ, ద్రాక్షారసము కానీ, వైన్ కానీ, వాట్ ఎవర్ ఏదైనప్పటికీ. అయితే వారు అది జరిగిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత తీసుకునే ముందు మళ్ళా చెప్తారు, మరి ఈయన వచ్చాడు కదా, ఈయన 3 లేదా 4 రోజులు ఉంటాడు. ఈ 4 రోజుల్లో మనం ఏం చేయాలంటే బిగ్ పార్టీ అరేంజ్ చేయాలి అని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏ పార్టీ అరేంజ్ చేయాలి? పెద్ద పార్టీ అరేంజ్ చేయాలి. కాబట్టి అందరికి పనులందరికీ పని పురమాయిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే పార్టీ చేయాలి. వచ్చి 3వ రోజు అయిపోయింది. 3వ రోజుకి ఏం చేయాలంటే పార్టీ చేయాలి. జ్ఞాపకం చేసుకుందాం. అంతా సెట్ చేసేసారు. పార్టీకి ఏం చేయాలి? పిలువబడాలి. ఆల్రెడీ ఆహ్వానించబడ్డాడు. అయ్యా సమయం అయిపోయింది కోసం అందరం కూడా వెయిటింగ్ అనగానే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలండి? పాల్గొనాలి. ఆ పాల్గొనేటప్పుడు కూడా వారి చేతికి ఏమిస్తారు తెలుసా? గ్లాస్ ఆఫ్ వైన్, గ్లాస్ ఆఫ్ వాళ్ళు తాగేటటువంటి తీసావా? ఇక్కడ రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ట్రీట్ ఇవ్వాలి, విందు ఏర్పాటు చేయాలి. దానికి ముందుగా మనవాడు మన దేశానికి వచ్చాడురా, మన ప్రాంతానికి వచ్చాడురా, మన యొక్క బాగోగులు చుట్టానికి వచ్చాడురా, కాబట్టి ఏం చేయాలంటే ఇదిగో ట్రీట్ ఇవ్వాలని యోచన చేసి ప్రతి ఒక్కరికి ఏం చేస్తారంటే ఇలా స్మాల్ సైజ్ ట్రీట్ ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ టైం బిగ్ సైజ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే షూషాను కోటలో కూడా జరుగుతున్నటువంటి విధానం అదే నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే షూషాను కోట గురించి మాట్లాడుకున్నటువంటి ఈ సమయంలో అక్కడ మొట్టమొదటి రాయబడిన మాట, రాజు ఏం చేశాడంటే తన మహిమని కనపరిచాడు. ఇక్కడ మహిమ గురించి మాట్లాడలేదు. వచ్చినటువంటి అతిథులకి మొదటి ఇచ్చే సత్కారం ఏంటంటే, ఏమండోయ్ మీ ఇంటికి ఎవరైనా రాగానే మేమిస్తావు తెలుసా? కాళ్ళు కడుక్కున్న తర్వాత నీళ్ళు ఇస్తావు. ఈ రాజులు ఇచ్చేటటువంటి విందులో ప్రాముఖ్యమైనది ద్రాక్షారసము. సంతోషానికి గుర్తుగా ఉంది ఈ యొక్క ద్రాక్షారసము. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ద్రాక్షారసము త్రాగి మత్తులై పరుడినప్పుడు దేవునికి అవిధేయులైపోయారు. ద్రాక్షారసము విందుశాలలో ఉన్నప్పుడు ప్రభువైన క్రీస్తు యేసు గారికి తన తల్లి బోధించిందయ్యా, కనాను విందులో ద్రాక్షారసం అయిపోయింది, ఒక్కసారి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు తల్లి, నువ్వేం సఫర్ అవ్వబాక అని తెలియపరిచా. అంతే, విందు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభుకు తెలిసింది ఆ మాట. ఎమ్మటే శిష్యులకు బోధించాడు. శిష్యులు చెప్పిన మాట ప్రకారం చేశారు. అక్కడ ఉన్నటువంటి రాతి బాణల నిండా నీళ్లను నింపగా వాళ్ళు చెప్తున్నారు, మొదట తాగిన ద్రాక్షారసము కంటే ఇప్పుడు త్రాగిన ద్రాక్షారసం మరీ మధురముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైనది ఏమైనప్పటికీ దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందంటే మధురమైనది. ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చాడంటే మధురమైనది ఇచ్చాడు. రాజు ఎవరి లిస్టులోకి వచ్చాడంటే దేవుని లిస్టులోకి వచ్చాడు. రాజుని అహశ్వేరోషు రాజు ఎవర్రా అంటే ఇగో దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభుని యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ యేసు ప్రభు వారేమో శిష్యులకి ద్రాక్షారసం ఇస్తే ఈయనేమో తన దగ్గర ఉన్నటువంటి ఆ పరాక్రమశాలైన వారికి, ఘనత వహించిన వారికి, చూడటానికి వచ్చిన వారికి ఏమి ఇచ్చాడంటే ద్రాక్షారసాన్ని ఇచ్చి తనకున్న యావదాస్తిని కూడా కనపరుచుకుంటున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ ద్రాక్షారసము సంతోషానికి
సాదృశ్యం. కానీ ప్రభుని యేసుక్రీస్తు గారు ఇచ్చినటువంటి ద్రాక్షారసం అనేటటువంటి రక్తము పరలోక రాజ్యానికి ఎక్కబడటానికి, పరలోక రాజ్యానికి చేర్చబడడానికి సాదృశ్యంగా ఉందని ప్రభు పేరట తన దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నా. ఈ శోషాను కోట లోక సంబంధం అయితే పరలోకంలో దేవుని చెంత ఉంది. పరలోకం అనే కోటలో చేర్చబడాలంటే ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే ప్రభు బలలో పాల్గొంటారో, ఎవరైతే ప్రభు ఇచ్చినటువంటి పాత్రలోది ద్రాక్షారసం సేవిస్తారో వారికి మాత్రమే కోటలో అడుగుపెట్టి అనుభవం ఉంటుందని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్న ఆ కోట పేరే పరలోక రాజ్యం అనే కోట. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. వచ్చిన జనాంగమైన వారందరూ షూషాను కోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక రకంగా చూస్తే షూషాను కోట విజయానికి సంకేతంగా ఉంది. షూషాను కోటలో అడుగుపెట్టి యుద్ధాలు చేసిన వారు గెలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. షూషాను కోట చుట్టూ అనేక మంది బార్బలతో ఉన్నటువంటి ఈ రాజు అహష్వేరోషు ఏం చేస్తున్నాడు? షూషాను కోటలో నుంచి తీర్మానం చేయడం మొదలుపెట్టాడు, ఏలటం మొదలుపెట్టాడు. 127 సంవత్సరాలకి రాజుగా చక్రవర్తిగా పరిపాలన చేస్తుంటే సర్వేశ్వరుడు లోకానికి చక్రవర్తి, అన్ని లోకాలకి, అన్ని రాజ్యాలకి, అన్ని రాష్ట్రాలకి, అన్ని గ్రామాలకి, అన్ని పట్టణాలకి, ఎవరి ప్రపంచానికి రాజుగా ఉన్న రాజు ఇచ్చేటటువంటి ఆ యొక్క ద్రాక్షారసంలో పాలు పొందడానికి నీవు నేనేం చేయాలంటే సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్న దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. ద్రాక్షారసము సంతోషానికి గుర్తుగా ఉంది. కానీ ప్రభుని యేసుక్రీస్తు గారు ఇచ్చే ద్రాక్షారసము పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. పరలోక రాజ్యానికి మార్గం చూపేటట్టు విధముగా కనబడుతుంది. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి నీకు బదులుగా, నాకు బదులుగా ప్రభుని యేసుక్రీస్తు గారు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకొని తన రక్తాన్నంతా కలవరిశిల్లో కార్చే ముందని తెలియపరిచాడు. మీరు ఈ పాత్రలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమున కోటలో ఉన్నటువంటి మొదటి అనుభవం ద్రాక్షారసము సంతోషానికి. ప్రభు ఇచ్చే పాత్రలో తాగినప్పుడు కోటలో చేర్చబడితే నీకు సంతోషం. కోటలో చేర్చబడకపోతే అనగా పరలోక రాజ్యం అనే కోటలో చేర్చబడకపోతే నీకు ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. ఏంటండి సంతోషం? పరలోక రాజ్యం అనే కోటలో చేర్చబడితే అంటే ఇదిగో ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన చూసి సంతోషపడుతున్నారు. కానీ పరలోక సంబంధమైనటువంటి మనం చూడాలంటే యేసు రక్తంలో కడగబడినప్పుడు, యేసు రక్తాన్ని సేవించినప్పుడు అక్కడ రాయబడిన మాట పరలోకంలో గొప్ప విందులో పాల్గొంటాం. దేవునికి స్తోత్రం చెప్పు. పరలోకంలో గొప్ప విందులో పాల్గొంటాం. దేవుని దూతలతో కలిసి మనం కూడా దేవునికి నామస్మరణ చేస్తాం, దేవునితో సహవాసం చేస్తాం. దేవుని ఎదుట, దేవుని కుడి పార్శ్వాన దేవుని యొక్క దూతల గుంపులు మనము కూడా ఉంటామని ప్రభు పేట తన దాసునిగా మనవి చేస్తూ ఉన్న ఈ యొక్క సమయమున దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, షూషాను కోటలో ఉన్నటువంటి మొదటి అనుభవము సంతోషానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తండి? సంతోషానికి. ద్రాక్షారసము చేత వెళ్ళబుచ్చున్నప్పటికీ రాజు సంతోషంగా తనకున్నదంతా చూపిస్తున్నాడు. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీకున్నటువంటి ఆత్మ ఫలాలని, నీకున్నటువంటి ప్రార్థనా ఫలాన్ని ఇతరులకు కనపరచగలవా? దేవునికి నువ్వు సాక్షిగా ఉన్నావా? నీలో నుంచి మధురమైన సువాసన వెదజల్లుతుందా అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ద్రాక్షారసము జబ్బుదైతే, ఏమండి, ద్రాక్షారసం పనికిరాందైతే, ద్రాక్షారసంలో మాలిన్యం ఉంటే దేనికి కూడా పనికి రాదని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తున్నా. కానీ రాజు ఇచ్చింది పనికొచ్చేదే. ఆ గొప్ప రాజు అనగా పరలోక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చింది కూడా దానికంటే ప్యూరిఫై చేయబడి 100 రెట్లకు పైగా, 1000 రెట్లకు పైగా ప్యూరిఫై చేయబడిన ఆ పరిశుద్ధ రక్తం అనే ద్రాక్షారసంలో పాలు పంపులు పొందాలని, నీవు కూడా ఆ పరలోక రాజ్యం అనే కోటలో చేర్చబడాలని దానికి ముందుగానే అహష్వేరోషు రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కోటకులో చేర్చబడిన వారికి విందులో మొదటిగా ద్రాక్షారసం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. సంతోషంగా ఉండటానికి, దేవుని మందిరం అనే కోటలోనికి వచ్చిన వారు సంతోషంగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వారు ఆనందంగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వారు దేవునికి నామాన్ని గణపరుస్తూ ఉండాలి. దేవుని మందిరం అనే కోటలోనికి రాబడిన నీవు నేను మనందరం కలిసి ఏం చేయాలి తెలుసా?
దేవుడే నా కోట, యెహోవాయే నా కోట, ఆయనే నా కోటని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ కోటలోనికి నువ్వు ఏం చేయబడతావంటే ఆహ్వానించబడతావని ప్రభు పేరట మనవి చేస్తున్నా. మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట, అహష్వేరోషు రాసిన రాజ్యములో ఉన్నటువంటి ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆ యొక్క షూషాను కోటలో నుంచి అహష్వేరోషు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కోటలోని అనుభవం మొట్టమొదటిది, ద్రాక్షారసము చేత వారు సంతోషముగా ఉన్నారు. అనగా ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యంగా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి దినాల్లో ఎవరైతే రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారు కూడా ప్రభు పాత్రలోని సేవించాలని ప్రభు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆ పరలోకం అనే కోటలోనికి చేర్చబడాలంటే భూలోకములో యెహోవాయే నా కోట అని నువ్వు ఒప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. భూలోకములో ఎప్పుడైతే యెహోవాయే నా కోటను ఒప్పుకొని నామ సంకీర్తన చేస్తూ ఉంటావో ఆ కోటలోనికి నువ్వు చేర్చబడి ఇదిగో జరుగుతున్నటువంటి ఆ ప్రభు బల్ల ఇచ్చే సమయంలో నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? సంతోషంగా ప్రభునామాన్ని మహింపరుస్తావని, ఆయన రాజ్యంలో చేర్చబడతావని, ఆయన ఇచ్చేటటువంటి ద్రాక్షారసములో పాలు పంపులు పొందుతావని, నీవు కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అహష్వేరోషు రాజు కూడా అదే తెలియపరుస్తున్నాడు. తన రాజ్యంలో ప్రశాంతత ఉండాలి, నెమ్మది ఉండాలి, అనేక మంది అత్యానంద భరితులై ఉండాలి, సంతోషంగా ఉండాలి. కాబట్టి వచ్చిన వారికి నేను ట్రీట్ ఇవ్వాలని చెప్పి మొదటిగా తను చేసిన పని ఏంటో తెలుసా? ద్రాక్షారసం ఇచ్చాడు, అందరినీ సంతోషపరుస్తూ ఉన్నాడు. షూషాను కోటలో మొదటి అనుభవం, కోటలోనికి వెళ్ళిన వారందరికీ ఇవ్వబడింది. ఏంటో తెలుసా? ఏమి ఇవ్వబడిందండి? ద్రాక్షారసము. దేవుడికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుడి కొద్ది మన తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.